హాయ్ ఫ్రెండ్స్, నేను ఊరొచ్చినప్పుడు అమ్మ బోటి మామిడికాయ కర్రీ చేస్తుందండి. చాలా బాగుంటుంది. బోటీలో మామిడికాయ వేసుకుని కర్రీ చేసుకుంటే ఇప్పుడు ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా అమ్మ అయితే బోటి అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఒక హాఫ్ ఆయిల్ వేసుకుని దానిలో చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ కూడా వేసుకుని ఒక 10 మినిట్స్ పాటు బోటీ అంతా కూడా బాగా వేయించుకోవాలండి. అలాగే దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది, అందుకే బోటీ వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. బోటీ అవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో మీ రుచి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని తర్వాత కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పైన మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఇక మనం చింతపండు అది ఏమి వేయక్కర్లేదండి. మామిడికాయల సీజన్లో తప్పకుండా ఒకసారి బోటీ మామిడికాయ కర్రీ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చూసారు కదా